ఇక అప్డేట్స్ చూద్దాం. డిఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి బీసీ జనసభ నిరుద్యోగులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోగా తోపులాట జరిగింది. ఇక ఈ సందర్భంగా డిఎస్సీ వెంటనే వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు నినాదాలు చేశారు. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని డీసీఎంలలో పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీసీ జనసభ నేత రాజారాం యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ ఉద్యోగాలు ఇవ్వమంటే ఇవ్వకుండా పోలీసులతో రాజ్యం నడుపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఒక్కసారిగా నిరుద్యోగులు దూసుకురావడంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఉద్యోగుల ఆందోళనతో ఒక్కసారిగా సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక సెక్రటేరియట్ వద్ద పోలీసులు వాటర్ కెనాలను సైతం సిద్ధంగా ఉంచారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో ఆర్థిక పంచాయతీరాజ్ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు. రోడ్లపై వస్తున్న వారిపై కూడా పోలీసులు నిఘా ఉంచారు. సాధారణ పౌరులుగా వచ్చి ఆందోళనకు దిగుతారా అనే కోణంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు స్టూడెంట్ లీడర్ అయినటువంటి కమల్ సురేష్ గారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అసలు ఏం జరుగుతుంది, మీరు ఏం కోరుకుంటున్నారు, అక్కడ ప్రస్తుతం ఎలా ఉంది అసలు మీ వైపు నుంచి? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజాపాలన దేవుడేరు గాని నిర్బంధ పాలన తీసుకొస్తుందండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే హక్కును తీసుకొస్తానంటే రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రశ్నించకుండా చేస్తుండు మొట్టమొదటగా. ఎందుకంటే అక్కడి పడితే అక్కడ అక్రమ అరెస్టులు, తమ యొక్క నిరసనను తెలిపే హక్కును కూడా ఈ రోజు ఈ గవర్నమెంట్ ఇవ్వడం లేదు. అందులో భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం నిరుద్యోగం అనే అంశం మీదనే ఈ రోజు ఈ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగిందండి. అందులో భాగంగా వీళ్ళు వచ్చింది మొట్టమొదటి ఏంటంటే మెగా డిఎస్సీని ప్రకటిస్తాము, మెగా డిఎస్సీని మేము ఫిలప్ చేస్తామని చెప్పేసి వీళ్ళు మాటలు చెప్పారు. కాబట్టి నిరుద్యోగులు వీళ్ళను హక్కున చేర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళని అధికారం ఎక్కించారు. కానీ ఈ రోజు మెగా డిఎస్సీ అంటే కేవలం ఈ రోజు 11,000 పోస్టులు, దానిలో 6,000 పోస్టులను యాడ్ చేసి దాన్ని మెగా డిఎస్సీని అంటున్నారు. సో ఇక్కడ డిఎస్సీ అభ్యర్థులకు కావాల్సిందంటే మెగా 25,000 పోస్టులు వేస్తే ఈ రోజు ఎవరికి ఇబ్బంది ఉండకపోవు. ఎందుకంటే 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి కూడా. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, మారుమూల ప్రాంతాల్లో టీచర్స్ లేని కారణంగా చాలా 9,000 పై స్కూళ్లు ఈ రోజు మూతపడడం జరిగింది బీఆర్ఎస్ పాలనలో. ఈ బీఆర్ఎస్ పాలనలో మూతపడ్డ 9,000 స్కూళ్లను ఈ రోజు తెరవాలన్నా, 9,000 స్కూళ్ళలో గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు విద్యను అందించాలన్నా, ప్రాథమిక విద్యను అందించాలన్నా ఈ 25,000 పోస్టులను తక్షణమే భర్తీ చేయాల్సిన అవసరం ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరేంటంటే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కరెక్ట్ లేదా, లేకుంటే మీ కింది స్థాయి అధికారులు కరెక్ట్ లేదా, మీకు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారో తెలియదు. కానీ కొంతమంది రాంగ్ గైడెన్స్ వల్ల మీరు 5,000 పోస్టులను 6,000 పోస్టులను భర్తీ చేయడం, ఈ విధంగా చేయడం వల్ల అనేది మీ ప్రభుత్వం పైన మీ పైన వ్యతిరేకత ఉన్నది. కాబట్టి మీరు మరో ఇది కాకుండా కేవలం మెగా డిఎస్సీ అని మీరు దగా చేయకుండా 25,000 పోస్టులను భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. అంటే మీరు అధికారుల దృష్టికి మొట్టమొదటిసారిగా అంటే ఇంత ఆందోళన చేయకముందు తీసుకెళ్ళినప్పుడు అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు? అంటే అధికారుల దృష్టికి ఇప్పుడు అధికారంలో వచ్చిందే అందుకే కదా మెగా డిఎస్సీ అని. ఈ అధికారంలో వచ్చి కేవలం మెగా డిఎస్సీ నాడు కేసీఆర్ ప్రభుత్వము ఒక్క డిఎస్సీ కూడా భర్తీ చేయలే 10 సంవత్సరాల్లో. ఒక్క డిఎస్సీ కూడా భర్తీ చేయని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి డిఎస్సీ ప్రకటిస్తామని ఆ రోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వరుస పెడితే లైన్ కట్టి
మేము యూత్ డిక్లరేషన్ అని అన్ని రకాల డిక్లరేషన్ ప్రకటిస్తేనే కదా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు విద్యార్థులందరూ కాంగ్రెస్ పక్షాన ఉండి కేవలం 6 లక్షల ఓట్ల నేరతోటి ఈ రోజు ప్రభుత్వం గెలిచిందంటే ఎందుకు? కేవలం విద్యార్థులు నిరుద్యోగులు వన్ సైడ్ ఓటు వేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. వాళ్ళకు విన్నవించడం కంటే వాళ్ళకి అధికారం వచ్చిందే ఈ మెగా డిఎస్సి కోసం. వాళ్ళకి అధికారం వచ్చిందే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైతే పేపర్లు ఉన్నాయో పేపర్ లీక్ కాకూడదు, ఈ పోస్టులను పెంచాలి, అదే విధంగా రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలి. ఇవన్నీ కాన్సెప్ట్ తోటే వాళ్ళ అధికారంలోకి రావడం జరిగిందండి. ఓకే, మీకు సపోర్ట్ గా ఏ పార్టీ నాయకులైనా సపోర్ట్ చేస్తున్నారా? మీకు మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అండి. మాకు ఏ పార్టీ అని ఉండదు. మేము సింగిల్ గా కొట్లాడే సత్తా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉందండి. మేము ఎప్పుడు నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన మేము ఎప్పుడు ఫైట్ చేస్తుంటాం. ఓకే, ఇంకా మీరు అంటే ఇప్పుడు కూడా ఈ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కొంతమందిని కూడా పోలీసులు తీసుకువెళ్ళిన వైనం కూడా మేము చూస్తూ ఉన్నాం. ప్రెసెంట్ లైవ్ లో కూడా జరుగుతూ ఉంది. అక్రమ అరెస్టులు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ లో. నేను అదే చెప్పాను కదా మొదటిగా, ప్రజాపాలన తీసుకొస్తామన్నటువంటి ఈ గవర్నమెంట్ ప్రజాపాలన దేవుడెరుగు కానీ ఈ రోజు నిర్బంధ పాలన. ఈ రోజు మేము ప్రశ్నించే హక్కును తీసుకొస్తాము. ప్రశ్నించే గాంధీ ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి టెంట్లు ఏదైతే తొలగించడం కేసీఆర్, మేము అక్కడ ఎప్పుడు టెంట్లు ఉండే విధంగా ఎవరైనా తమ స్వేచ్ఛను తమ యొక్క వాయిస్ ను వినిపించే విధంగా మేము చేస్తామన్నట్టు రేవంత్ రెడ్డి ఈ రోజు కేవలం ఈ రోజు మేము వాయిస్ ఈ రోజు మీడియా సమావేశం పెట్టుకుంటామన్నా ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టని పరిస్థితి. నిర్బంధించడం, అక్రమంగా అరెస్ట్ చేయడం, రాత్రికి వచ్చి డోర్లు పలగొట్టడం, తలుపులు పలగొట్టి ఎత్తుకుపోవడం, అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ అక్రమ అరెస్ట్ అంటే ఇదేనా ప్రజాపాలన? మరి రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ గారు పెద్ద స్టేట్మెంట్లు ఇస్తుండ్రు ఈ రోజు పార్లమెంట్ లో. మరి రాజ్యాంగం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అనే సందేహాలను ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం యొక్క తీరును మార్చుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి సురేష్ గారు.